హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ కుక్స్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో సింపుల్గా నిమ్మకాయ పులిహోర తయారీ విధానం చూద్దాం. దీనికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, దంచుకున్న వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, పల్లీలు, 1 గుప్పెడు జీడిపప్పు, 1 గుప్పెడు ఎండుమిర్చి 3, తగినంత పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై అయ్యాక ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు రైస్ని కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు అడ్జస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పులుపుకు తగ్గట్టుగా నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉండి క్విక్గా అయ్యే రైస్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.